నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. కార్మిక రంగానికి కామ్రేడ్ సామల మలేషం చేసిన సేవలు ఏనలేనివని ఏఐటీయూసీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ యూసఫ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటె వేణు ఆధ్వర్యంలో కామ్రేడ్ సామల మలేషం సంతాప సభను సిరిసిల్లలో లహరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డితో పాటు సిపిఐ నాయకులు మరి వెంకటస్వామి, కడారి రాములు, నల్ల చంద్రమౌళి, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్న ఈ సంతాప సభలో మహమ్మద్ యూసఫ్ ప్రసంగిస్తూ కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసిన సామల మల్లేశం బీడీ కార్మికుల హక్కుల కొరకు అనేక ఉద్యమాలు నిర్వహించారని, ఆయన సిపిఐ పార్టీలో 40 సంవత్సరాలు సీనియర్ నాయకునిగా ప్రజా ఉద్యమంలో పాల్గొని అమరుడయ్యారని అన్నారు. సామల మల్లేశం గారిని స్మరించుకుంటూ వారికి సంతాప సభ నిర్వహించుకుంటా ఉన్నాం. అంటే ఇట్లా సంతాప సభలు లేకపోతే శ్రద్ధాంజలి ఘటించడాలు ఏ రాజకీయ పార్టీల్లో ఉంటాయి అనే విషయం ఒకటి మనం చూసినప్పుడు ఇది కేవలం ఎజెండా పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇలాంటి గౌరవం దక్కుతుంది. మిగతా పార్టీల్లో ఏదో జాతీయ నాయకులు జాతీయ స్థాయిలో ఉండే తప్పిస్తే కింద లెవెల్లో ఏది పట్టించుకునేవాడే ఒకడు ఉన్నాడు. అంటే ఇంతకాలం ప్రజలకు సేవ చేసినాం, నిస్వార్థంగా సేవ చేసినాడు కాబట్టి ఆయన ఎంతమంది వచ్చి ఆయనకి నివాళులు అర్పించడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. సామల మల్లేశం గారు నేను ఇద్దరు కలిసి దాదాపు గత 10 సంవత్సరాల నుంచి, అంటే నాకు చాలా సంవత్సరాల నుంచి ఆయన పరిచయం ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాం. ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మా కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు సమస్య మీద ఎంతో శ్రద్ధగా దాన్ని స్టడీ చేసి ఆ ఎజెండా మీద ఆయన పాయింట్లు మాట్లాడుతూ ఉంటే మాకే చాలా ఆశ్చర్యం వేసింది. బీడీ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ సిద్దిపేటలో జరిగినప్పుడు దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేశాం, సరేనండి మీరు ఇప్పుడు దాకా చేసినారు, ఆరోగ్యం సహకరించట్లేదు, సరే ఈసారికి మీరు రెస్ట్ తీసుకోండి అంటే నేను చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా కార్మిక వర్గం కోసం నేను పనిచేస్తూనే ఉంటాను, వాళ్ళకి సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పిఎఫ్ సమస్యలు చాలా ఉన్నాయి, పెన్షన్ సమస్యలు చాలా ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి అని అంటే నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి ఆయన బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా చాలా చురుకుగా ముందుకు పోయినటువంటి విషయం కూడా నాకు పూర్తి స్థాయిలో నాకు అండర్స్టాండింగ్ ఉంది. ఆయన 40 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉండి ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఆయన లక్ష్యం ఏంటిది? ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలి, కార్మిక రాజ్యంలో పేదవాళ్ళు, కష్టజీవులు, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ఆ సమస్యలు పరిష్కారం అయినప్పుడే మా లక్ష్యం నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు వాళ్ళు బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. అదే పద్ధతిలో శ్రమజీవుల్లో, కార్మికుల్లో మొత్తం ఆ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన చాలా కష్టపడినటువంటి సంఘటనలు కూడా మనకు తెలుసు. అంటే వారికి మనం నిజమైనటువంటి శ్రద్ధాంజలి ఘటించాలి అంటే మన రాజ్యం రావాలి. మన రాజ్యం రావాలంటే అసలు మన పార్టీ ఏంటిది, మన పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటిది, అసలు కార్మికుల రాజ్యం వస్తుందా, వస్తే అది ఎట్లా వస్తుంది, దాన్ని తీసుకురావడానికి మనం ఏం చేయాలి అనేటటువంటి అనేక అంశాలను మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ స్టడీ చేసి అవన్నీ తెలుసుకొని ఆ పద్ధతిలో మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలి ఘటించడం, నిజమైనటువంటి సంతాపం తెలియజేసేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. చాలా మంది మిత్రులు